హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో WH క్వశ్చన్స్ ఇంకా వర్డ్స్ నేర్చుకున్నాం కదా స్టూడెంట్స్. ఈరోజు మనం సబ్జెక్ట్ ఇజెమార్ ఆబ్జెక్ట్ ఫైండ్ అవుట్ అంటే సబ్జెక్ట్ ఇంకా హెల్ప్ ఆక్సిలరీ వర్బ్స్ ఇంకా ఆబ్జెక్ట్ ఎప్పుడైనా కానీ ఈ స్ట్రక్చర్లో మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడదాం స్టూడెంట్స్. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ఇజెమార్లో ఉంటాయి హెల్పింగ్ వర్బ్స్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. చూడండి స్టూడెంట్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రాశాను. సురేష్ ఈజ్ ఏ క్లెవర్ బాయ్. దీంట్లో సబ్జెక్ట్ సురేష్, ఈజ్ ఏమో హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏ క్లెవర్ బాయ్. నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, నెక్స్ట్ మమత అండ్ రాహుల్, ఇది మొత్తం మన సబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్ ఏమో హెల్పింగ్ వర్బ్, ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఎమ్ స్మార్ట్, ఐ ఏమో సబ్జెక్ట్ స్టూడెంట్స్, ఎం ఏమో హెల్పింగ్ వర్బ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఏమో స్మార్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ముంబై ఈజ్ ఏ బిగ్ సిటీ, ముంబై అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, ఇక్కడ ఈజ్ ఏమో హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ ఏ బిగ్ సిటీ ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్, షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్, షీ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, ఈజ్ అన్నది హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్ అండ్ మొత్తం టోటల్ ఆబ్జెక్ట్ ఏ గుడ్ గర్ల్ స్టూడెంట్స్. నెక్స్ట్ ద బస్ ఈజ్ నాట్ గుడ్, ద బస్ అన్నదేమో సబ్జెక్ట్ స్టూడెంట్స్, ఏ ఈజ్ అన్నది హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్, నాట్ గుడ్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. గుడ్ అనేది మాత్రమే ఆబ్జెక్ట్ స్టూడెంట్, నాట్ అన్నది ఈజ్ నాట్ అన్న స్టూడెంట్స్. నెక్స్ట్ నాట్ అన్నది నాట్ గుడ్ అన్నట్టు స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఇన్ స్కూల్, నేను స్కూల్లో లేనని స్టూడెంట్స్ అర్థం. ఐ అన్నది సబ్జెక్ట్, ఎం అన్నది హెల్పింగ్ వర్బ్, ఇన్ స్కూల్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ యు ఆర్ గుడ్, యు అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, హెల్పింగ్ వర్బ్ ఏమో ఆర్ స్టూడెంట్స్, నెక్స్ట్ గుడ్ ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. దే ఆర్ ఎట్ హోమ్, దే అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, ఆర్ అన్నది హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్, ఎట్ హోమ్ అన్నది పూర్తిగా ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ అన్నది ఇది కూడా సబ్జెక్ట్ స్టూడెంట్స్, ఇది సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వర్బ్, ఇంకా ఇది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ దీంట్లో అన్న ఇదే స్ట్రక్చర్ ఉంటుంది స్టూడెంట్స్ ఎప్పటికీ. పాజిటివ్లో నెగిటివ్గా మాట్లాడేటప్పుడు నాట్ అనేది వస్తుంది స్టూడెంట్స్, హెల్పింగ్ వర్బ్ అయిన తర్వాతనే వెంటనే నాట్ అనేది వస్తుంది స్టూడెంట్స్, ఇక్కడ లేకుంటే ఇక్కడ, ఇది అయిన తర్వాత లేకుంటే ఇది అయిన తర్వాత. నెక్స్ట్ స్టూడెంట్స్ హ్యాస్, సబ్జెక్ట్ హ్యాస్, హ్యావ్ ఆబ్జెక్ట్. చూడండి నా దగ్గర ఏమైనా ఉన్నదని చెప్పేటప్పుడు హ్యావ్ హ్యాస్ అనేది యూజ్ చేస్తాం స్టూడెంట్స్. ఐ హ్యావ్ ఎ కార్ అంటే నా దగ్గర కార్ ఉందని, దీంట్లో సబ్జెక్ట్ ఐ, హ్యావ్ అన్నది హెల్పింగ్ వర్బ్, ఏ కార్ ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. హీ హ్యాజ్ ఎ కార్, హీ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, హ్యాజ్ అన్నది హెల్పింగ్ వర్బ్, ఏ కార్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. చూడండి స్టూడెంట్స్, నెక్స్ట్ షీ హ్యాజ్ ఎ త్రీ సిస్టర్స్, షీ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, హ్యాజ్ అన్నది హెల్పింగ్ వర్బ్, త్రీ సిస్టర్స్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ దే హ్యావ్ మెనీ కార్స్, దే అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, హ్యావ్ అన్నది హెల్పింగ్ వర్బ్, మెనీ కార్స్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. యూ డోంట్ హ్యావ్ ఎ కార్, యూ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, యూ డోంట్ హ్యావ్ అన్నది హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్, ఏ కార్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. ఈ స్ట్రక్చర్లో హ్యాజ్ అన్నది థర్డ్ పర్సన్కి వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, హీ హ్యాజ్, షీ హ్యాజ్ అన్నది మాత్రం సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ఉంటే హ్యాజ్ అని వస్తుంది స్టూడెంట్స్, హ్యావ్ ఏమో
సెకండ్ పర్సన్ ఏ ఎక్సెట్రా దేనికైనా వస్తుంది స్టూడెంట్స్. ఒక థర్డ్ పర్సన్కి మాత్రమే హ్యాజ్ వస్తుంది స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్ సారీ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, దీంట్లో కూడా చూడండి స్టూడెంట్స్, ఇజ్ అన్నది మాత్రం థర్డ్ పర్సన్కి వస్తుంది, ఎం అన్నది ఐకి మాత్రమే వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్ అన్నది ది సెకండ్ పర్సన్ దానికి ప్లూరల్స్కి వస్తాయి స్టూడెంట్స్, సెకండ్ పర్సన్ ప్లూరల్స్కి. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మమతా అండ్ రాహుల్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, యు ఆర్ సెకండ్ పర్సన్, దే ఆర్, ఇట్లా సెకండ్ పర్సన్స్కి వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ సబ్జెక్ట్ వాజ్ వర్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు నేర్చినవి ఇవేమో ప్రజెంట్లో స్టూడెంట్స్. ఇవి రెండు సబ్జెక్ట్ హ్యావ్ హ్యావ్ ఆబ్జెక్ట్, ఇంకా ఇజ్ ఎమ్ ఆర్ ఆబ్జెక్ట్, ఇవి ప్రజెంట్లోని స్టూడెంట్స్. ఇవి పాస్ట్ స్టూడెంట్స్. యు ఆర్ నాట్ ఇన్ స్కూల్. ఇక్కడ యు ఆర్ నాట్ ఇన్ స్కూల్ కాడ యు అనే సబ్జెక్ట్ స్టూడెంట్స్, వర్ అనే హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ ఇన్ స్కూల్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. ఇది ఇప్పుడు కాదు స్టూడెంట్స్, లాస్ట్ ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి, నేను స్కూల్లో లేనని చెప్తున్నానని జరిగిపోయిన దాని గురించి స్టూడెంట్స్. నెక్స్ట్ రాహుల్ అండ్ రాజ్ వర్ దేర్ అంటే వాళ్ళు అక్కడ ఉన్న అని చెప్తుండే స్టూడెంట్స్. దీంట్లో సబ్జెక్ట్ రాహుల్ అండ్ రాజ్, హెల్పింగ్ వర్బ్ వర్, దేర్ అనే ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ గీత వాజ్ గుడ్. దీంట్లో గీత అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, వాజ్ అన్నది హెల్పింగ్ వర్బ్, గుడ్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. గీత వాజ్ గుడ్ లాస్ట్ ఇయర్, ఇలా చెప్పచ్చు స్టూడెంట్స్. లాస్ట్ నైట్ వాజ్ ఏ గుడ్, దీంట్లో సబ్జెక్ట్ మొత్తం లాస్ట్ నైట్ స్టూడెంట్స్, హెల్పింగ్ వర్బ్ ఏమో వాజ్ స్టూడెంట్స్, గుడ్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ అజయ్ స్టడీ వాజ్ వెల్ లాస్ట్ ఇయర్. అజయ్ స్టడీ ఇది మొత్తం సబ్జెక్ట్ స్టూడెంట్స్. ఇది వాజ్ అన్న హెల్పింగ్ వర్బ్, వెల్ లాస్ట్ ఇయర్ అన్నది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. సారీ. నెక్స్ట్ దే వర్ బార్న్ ఎస్టర్డే అంటే వారు నిన్న పుట్టారు అని చెప్తున్నారు స్టూడెంట్స్. దే అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ వర్ అన్న హెల్పింగ్ వర్బ్, బార్న్ ఎస్టర్డే అన్నది టోటల్ ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ పీపీటీ వాజ్ 3 years బిఫోర్ స్మాల్ సిటీ. పీపీటీ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ వాజ్ అన్నది హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్. 3 years బిఫోర్ స్మాల్ సిటీ అన్నది మొత్తం ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ రామ్ వాజ్ ఏ నాట్ ఈడెన్ అంటే రామ్ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్. నెక్స్ట్ వాజ్ అన్నది హెల్పింగ్ వర్బ్, వాజ్ నాట్ అన్నది హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ ఈటెన్ ఆబ్జెక్ట్ స్టూడెంట్, ఈటెన్ అన్నది. నెక్స్ట్ యు ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్. అంటే నువ్వు హైదరాబాద్లో లేవని నిన్న క్వశ్చన్ వేసినట్టు స్టూడెంట్స్. పాస్ట్లో చెప్పాలంటే యు ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్, ఈ విధంగా స్టూడెంట్స్. యు అన్నది సబ్జెక్ట్స్, హెల్పింగ్ వర్బ్ ఏమో వర్ స్టూడెంట్స్, వర్ నాట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇన్ హైదరాబాద్ ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. షీ వాజ్ ఎట్ హోమ్. షీ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, వాజ్ అన్నది హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఎట్ హోమ్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ దీంట్లో కూడా స్టూడెంట్స్ ఇది థర్డ్ పర్సన్కి మాత్రమే వస్తుంది స్టూడెంట్స్. ఇది ప్లూరల్స్, ఇవి సింగులర్స్కి వస్తాయి స్టూడెంట్స్. ఒక థర్డ్ పర్సన్కి ఏం కాదు, సింగులర్స్కి ఇవి వస్తాయి, ప్లూరల్స్కి ఏమో ఇది వస్తాయి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్. నెక్స్ట్ స్టూడెంట్ ఫైండ్ అవుట్ సబ్జెక్ట్ హ్యాడ్ ఆబ్జెక్ట్. ఇది కూడా పాస్ట్ స్టూడెంట్స్. మన దగ్గర ఏదైనా ఉన్నదని చెప్పడానికి హ్యాడ్ యూస్ చేస్తాం స్టూడెంట్స్. ఐ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్.
ఐ అన్న కాడ సబ్జెక్ట్ స్టూడెంట్, హ్యాడ్ అన్న కాడ హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్, ఏ కార్ లాస్ట్ ఇయర్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్, యూ హ్యాడ్ మనీ ఇన్ 2005. యూ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్, హ్యాడ్ అన్నది హెల్పింగ్ వర్బ్, మనీ ఇన్ 2005 అన్నది మొత్తం ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ యూ డిడ్ నాట్ హ్యావ్ ఆటో ఎస్టర్డే అంటే నీ దగ్గర నిన్న ఆటో లేకుండే అని క్వశ్చన్ స్టూడెంట్ అడుగుతున్నారు స్టూడెంట్స్. యూ డిడ్ నాట్ హ్యావ్ ఏ ఆటో ఎస్టర్డే. యూ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, ఇది డిడ్ నాట్ హ్యావ్ అన్నది హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్, ఆటో ఎస్టర్డే అన్నది మాత్రం ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ యూ హ్యాడ్ 3 సిస్టర్స్ లాస్ట్ ఇయర్ అంటే సబ్జెక్ట్ ఏమో ఇంకా యూ సబ్జెక్ట్స్ స్టూడెంట్స్, హ్యాడ్ అన్నది హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్. నెక్స్ట్ 3 సిస్టర్స్ లాస్ట్ ఇయర్, యూ హ్యాడ్ 3 సిస్టర్స్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్, ఇది అన్నది 3 సిస్టర్స్ అన్నది లాస్ట్ ఇయర్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. అంటే ఇది ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే అప్పుడప్పుడు అంటే మనకు పోయిన సంవత్సరం 3 చెల్లెలు ఉండే యాక్సిడెంట్లో చనిపోయిందని ఇలా చెప్పవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ యూ హ్యాడ్ మనీ బుక్స్ ఇన్ 2020 అంటే మన దగ్గర 2020లో బుక్స్ ఉండే అని నీ దగ్గర ఉండే అని చెప్తున్నారు స్టూడెంట్స్. యూ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, హ్యాడ్ మనీ బుక్స్ ఇన్ హ్యాడ్ అన్నది హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనీ బుక్స్ ఇన్ 2020 అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్ మొత్తం. నెక్స్ట్ మరికొన్ని ఇవి ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి స్టూడెంట్స్ హ్యాడ్ అని మాత్రమే వస్తుంది స్టూడెంట్స్. నాట్ నెగిటివ్లో రావాలంటే డిడ్ నాట్ హ్యావ్ అని యూజ్ చేస్తారు స్టూడెంట్స్. నెక్స్ట్ విల్ బీ స్టూడెంట్స్, ఇది ఫ్యూచర్ స్టూడెంట్స్, ఐ విల్ నాట్ బీ ఎట్ హోమ్ టుమారో దీంట్లో సబ్జెక్ట్ ఐ విల్ స్టూడెంట్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఐ విల్ స్టూడెంట్స్, నెగిటివ్లో మాట్లాడేటప్పుడు నాట్ అని ఇక్కడ వస్తుంది స్టూడెంట్స్ మధ్యలో విల్ బీకి మధ్యలో. నెక్స్ట్ ఇది మొత్తం స్టూడెంట్స్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్. ఎట్ హోమ్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఐ విల్ బీ దేర్ అన్నది ఐ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, విల్ బీ అన్నది హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ దేర్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఐ విల్ నాట్ బీ కమింగ్ టుమారో, ఐ విల్ అన్నది స్టూడెంట్స్, ఐ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, విల్ నాట్ బీ అన్నది హెల్పింగ్ వర్బ్, ఇది కమింగ్ అన్నది ఒక వర్బ్ స్టూడెంట్స్ టెన్సెస్లో వస్తుంది. టుమారో అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్, ఇది ఒక వర్బ్ స్టూడెంట్స్. నెక్స్ట్ యూ విల్ బీ ఇన్ కాజ్నార్ నెక్స్ట్ ఇయర్, యూ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్, విల్ బీ అన్నది హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్ ఇన్ నుండి ఇన్ కాజ్నార్ నెక్స్ట్ ఇయర్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ వేర్ విల్ యూ బీ ఈవినింగ్, వేర్ విల్ యూ బీ ఈవినింగ్, వేర్ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ విల్ యూ బీ ఈవినింగ్, విల్ యూ ఇది క్వశ్చన్ స్టూడెంట్స్, వేర్ యూ బీ విల్ యూ బీ ఈవినింగ్ అన్నది క్వశ్చన్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ క్వశ్చన్ స్టూడెంట్స్, వేర్ యూ విల్ యూ బీ అన్నది క్వశ్చన్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి ఇది సబ్జెక్ట్ స్టూడెంట్స్. ఇవి డబ్ల్యూహెచ్కి సంబంధించిన క్వశ్చన్స్లో అడిగేటప్పుడు ఎప్పుడు డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ మొత్తం క్వశ్చన్స్ అన్నీ ముందట ఉంటాయి స్టూడెంట్స్. ఇది సబ్జెక్ట్ స్టూడెంట్స్, ఇది హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఈవినింగ్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇలాంటివి మరికొన్ని వస్తాయి స్టూడెంట్స్, ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ సబ్జెక్ట్ విల్ హ్యావ్ ఆబ్జెక్ట్ అంటే మన దగ్గర ఫ్యూచర్లో ఏమైనా వస్తువులు ఉంటే ఈ విధంగా చెప్తారు స్టూడెంట్స్. ఈ స్ట్రక్చర్లో చెప్తాం స్టూడెంట్స్. స్టూడెంట్స్ షీ విల్ హ్యావ్ ఏ జాబ్ నెక్స్ట్ ఇయర్ అంటే తన దగ్గర నెక్స్ట్ ఇయర్ జాబ్ ఉంటుందని చెప్తుంది స్టూడెంట్స్. షీ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, విల్ హ్యావ్ అన్నది హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్, ఏ జాబ్ నెక్స్ట్ ఇయర్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్ టోటలీ. నెక్స్ట్ షీ విల్ హ్యావ్ మనీ టుమారో స్టూడెంట్స్, షీ అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, విల్ హ్యావ్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్, మనీ టుమారో అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్ మొత్తం. రవి విల్ హ్యావ్ 3 kids నెక్స్ట్ వీక్
అంటే తనకు బిడ్డలు పుట్టబోతున్నారు అనుకుంటా, అందుకని 3 కిడ్స్ నెక్స్ట్ వీక్ అని చెప్తున్నారు స్టూడెంట్స్. ఈ విధంగా చెప్పవచ్చు. రవి అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, విల్ హ్యావ్ అన్నది అన్నది హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ 3 కిడ్స్ నెక్స్ట్ ఇయర్ అన్న నెక్స్ట్ వీక్ అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ రమ్య విల్ నాట్ హ్యావ్ మనీ టుమారో స్టూడెంట్స్. అంటే రమ్య అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, విల్ నాట్ హ్యావ్ అన్నది హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్, మనీ టుమారో అన్నది ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ రాజు విల్ హ్యావ్ ఎ బిగ్ హోమ్ నెక్స్ట్ మంత్. అంటే నెక్స్ట్ మంత్లో రాహుల్ బిల్డింగ్ని కట్టబోతున్నాడు అనుకుంటా స్టూడెంట్స్. ఈ విధంగా చెప్పవచ్చు. నెక్స్ట్ రాజు అన్నది సబ్జెక్ట్ స్టూడెంట్స్, విల్ హ్యావ్ అన్నది హెల్పింగ్ వర్బ్, ఏ బిగ్ హోమ్ నెక్స్ట్ మంత్ అన్నది మొత్తం ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. ఈరోజుతో మన క్లాస్ అయిపోయింది. అన్ని నోట్స్ రాస్తున్నారు అనుకుంటున్నాను. తప్పకుండా రాయండి. నా మిగతా క్లాసెస్ చూడకుంటే చూసి ఈ క్లాస్కి రండి స్టూడెంట్స్. డే 5 క్లాస్కి 1 2 3 4 క్లాసెస్ ఎవరు చూడలేదో ఆ క్లాసెస్ని చూడండి. క్లాస్ ఎట్లున్నదో చెప్పండి. మరియు కామెంట్, లైక్, షేర్ చేయండి. ఎంతమందికి వీలుబాటు అయితే అంతమందికి షేర్ చేయండి అండి మరిన్ని క్లాసెస్ వినడానికి. ఓకే స్టూడెంట్స్, సారీ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం స్టూడెంట్స్. ఓకే.